ఈ ఇంట్లో అందరూ 24 గంటలు రాణమ్మ రాణమ్మ అని కలవరిస్తుంటారు కదా. ఈ ఇంటి కోడలతో కలిసి అసలు ఆ రాణమ్మ ఎలాంటి ప్లాన్ చేసిందో చూడండి. తేజ, నీకసలు ఎప్పటికీ గతం గుర్తుకు రాకుండా ఇలా డమ్మీగానే మిగిలిపోవాలని ఆ రాణమ్మే ప్రియకి టాబ్లెట్స్ ఇచ్చి నీతో మింగిస్తుంది. అత్తయ్య, మీకు నా మీద కోపం ఉంటే నన్నేవైనా అనండి, అంతేకాని అసలు ఇంట్లో లేని మా అత్తయ్యని ఇంట్లోకి తీసుకురావద్దు. మీకంటే ఎక్కువగానే మా అత్తయ్య మావయ్య గారికి గతం గుర్తుకు రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నారు. అవునా? అలా అయితే ఎందుకు ఈ టాబ్లెట్స్ ఇస్తున్నావు? అదే నాకు అర్థం కావట్లేదు. డాక్టర్ రాసిచ్చిన టాబ్లెట్స్ నేను ఇస్తున్నాను. అసలు ఈ టాబ్లెట్స్ ఎందుకు ఇస్తుందో నేను చెప్పనా తేజ? నీకు పర్మనెంట్ గా గతం గుర్తుకు రాకపోతే ఎవరికి లాభం? ఏంటి చూస్తున్నారు? ఇంకెవరికి? ఆ రాణమ్మకి, ఆ రాణమ్మకి. అప్పుడే కదా తన నుంచి మనం పవర్ ఆఫ్ అటార్నీ రద్దు చేసే ఛాన్స్ ఉండదు. మనం 10కి 25కి ఆవిడ దగ్గర అడుక్కుంటుంటే ఆవిడ మాత్రం మన ఆస్తులు అంతస్తులు అన్నీ తన గుప్పెట్లో పెట్టుకొని ఎంచక్క ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అత్తయ్య, టాబ్లెట్స్ ఎలా మారిపోయాయి అనేది ఆలోచించకుండా మా అత్తయ్య మీదున్న ద్వేషంతో మీరేదేదో మాట్లాడుతున్నారేంటి? కృష్ణ, మనం వెంటనే మావయ్య గారిని హాస్పిటల్కి తీసుకెళ్లి చెకప్ చేయిద్దాం. అలాగే ఈ టాబ్లెట్స్ చూపించి ఆయన రాసింది ఈ టాబ్లెట్స్ కాదో క్లియర్గా తెలుసుకుందాం. చెయ్యాల్సిందంతా చేసి డ్రామాలాడుతున్నావా? ఇప్పటిదాకా నువ్వు నా దగ్గర నిజాలు దాచి అబద్ధాలు మాత్రమే చెప్తున్నావు అనుకున్నాను. కానీ ఇలాంటి క్రిమినల్ పనులు కూడా చేస్తున్నావని నాకిప్పుడే తెలిసింది. మా నాన్నకి మెమరీ తిరిగి రావాలని మేమంతా తాపత్రయపడుతూ ఉంటే ఇన్ని రోజులుగా ఈ టాబ్లెట్స్ ఇచ్చి ఆయనకి ఏది గుర్తు రాకుండా చేస్తున్నావా? నీలాంటి దాన్ని ఏం చేసినా తప్పులేదు. మావయ్య, మీరైనా నన్ను నమ్మండి. అసలు ఈ టాబ్లెట్స్ ఎలా చేంజ్ అయ్యాయో నాకు తెలీదు. చాలమ్మా ప్రియ, ఇందాకే కదమ్మా నా కన్న కూతుర్ల కంటే ఎక్కువని నువ్వు ఈ ఇంటికొచ్చిన మహాలక్ష్మిని మెచ్చుకున్నాను. కానీ నీ బాధ్యతల వెనక ఇంత ద్రోహం దాగుందని నేను ఊహించలేకపోయానమ్మా. నువ్వు టైంకి మందులిస్తుంటే నా ఆరోగ్యం మీద నీకున్న శ్రద్ధ అనుకున్నాను. కానీ నా గతాన్ని శాశ్వతంగా చంపేయటానికి టాబ్లెట్స్ రూపంలో విషయం నాకు ఇస్తున్నావని నేను తెలుసుకోలేకపోయానమ్మా. నన్ను అంతలా నమ్మించావు. ఇలా నమ్మక ద్రోహం చేస్తావని నేను అస్సలు అనుకోలేదమ్మా. అది కాదు మావయ్య. వద్దమ్మా, నాకు ఇంకేం చెప్పొద్దు. దయచేసి నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో తల్లి. అదే నువ్వు నాకు బాధ్యతతో చేసే సరైన సేవ. ఎలాగైతే ఈ ఇల్లంతా నీ నవ్వులు వినపడ్డాయో అలాగే ఇప్పుడు నీ ఏడుపు కూడా వినపడుతుంది. ఇప్పుడు నా ప్లాన్ సగమే సక్సెస్ అయినట్టు. ఎలాగైతే ఆ రాణమ్మని ఈ ఇంట్లో ఒంటరిని చేసి వెళ్ళగొట్టానో
నీకు అదే గతి పట్టిస్తాను ప్రియా. వీలైనంత తొందరగా నిన్ను ఈ ఇల్లు దాటించి కృష్ణ జీవితం నుంచి శాశ్వతంగా గెంటేయించి నాకున్న నీ అడ్డుని తొలగించుకుంటాను. హలో ప్రియా. అత్తయ్య, ప్రియా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు ప్రియా, ఎవరైనా ఏమైనా అన్నారా? కృష్ణ నన్ను కొట్టాడు అత్తయ్య. కృష్ణ నిన్ను కొట్టాడా? ఏంటి అసలేం జరిగింది? ఈ టాబ్లెట్స్ యూజ్ చేస్తే మైండ్ మొద్దుబారి పూర్తిగా మెమరీ లాస్ అవుతారు. ఇంకా నా వల్ల కాదత్తయ్య. నేను ఇంట్లో ఇంకొక క్షణం కూడా ఉండలేను. చిత్రావతి గారంటే మన విషయంలో మొదటి నుంచి ఇలాగే ప్రవర్తిస్తున్నారు. కానీ కృష్ణ నన్ను అర్థం చేసుకోకుండా, కనీసం నేను చెప్పేది కూడా వినకుండా నా మీద చేయి చేసుకున్నాడు. ఇంకా ఎందుకు నేను ఇంట్లో ఉండాలి అత్తయ్య? ఎందుకంటే నువ్వు ఆ ఇంటి కోడలివి కాబట్టి. అది నీ ఇల్లు కాబట్టి నువ్వు ఆ ఇంట్లోనే ఉండాలి. కష్టం వచ్చిందనో కష్టానికి భయపడో పిరికిదన్లా పారిపోకూడదు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి పారిపోకూడదు, అక్కడే ఉండి నిలబడాలి. ఒక్కటి గుర్తుపెట్టుకో ప్రియా, నిందలెప్పుడు నిజాయితీగా బతికే వాళ్ళ మీదే పడతాయి. నీ కన్నీళ్లు బలహీనతతో రాకూడదు. నిన్న ఆ ఇంట్లో కడిగిన ముచ్చల్లా నిలబెట్టే ఆయుధం కావాలి. నా మాట విని నువ్వు ఏ తప్పు చేయనప్పుడు ఆ ఇల్లుదిలి బయటికి రావాల్సిన అవసరం నీకు లేదు. కృష్ణ నిన్ను నిలదీశాడనో లేదా కొట్టాడనో నువ్వు అధైర్యపడకు. కృష్ణ నీ మీద చేయి చేసుకున్నాడు అంటే అది నీ మీద ద్వేషంతోనో కోపంతోనో కాదు, కేవలం ఆ చిత్రావతి గారి ఇన్ఫ్లుయెన్స్. ఆవిడ కృష్ణ మనసులో నూరిపోసిన అపార్థాల వల్ల మాత్రమే. ఎవరైనా మనల్ని టార్గెట్ చేసినప్పుడు మనం భయపడి వెనక్కి తగ్గకూడదు. మరింక నన్నేం చేయమంటావు అత్తయ్య? నిరూపిద్దాం. నువ్వు ఏ తప్పు చేయలేదని అందరి ముందు నిరూపిద్దాం. అప్పుడు ఆటోమేటిక్గా కృష్ణకి నీ మీదున్న అపార్థం తొలగిపోతుంది. ఇప్పుడు నువ్వు ఇంట్లోంచి బయటకొచ్చేస్తే వాళ్ళు నీ మీద వేసిన నింద నిజమైపోతుంది. తప్పు చేసి దొరికిపోయింది కాబట్టే మొహం చూపించలేక ఇంట్లోంచి వెళ్ళిపోయింది అంటారు. అసలు నువ్వు ఆ టాబ్లెట్స్ ఎక్కడి నుంచి తీసావు ప్రియా? హాల్లో ఉన్న కబోర్డ్ నుంచే. రోజులాగానే మావయ్య గారికి ఇచ్చే టాబ్లెట్సే ఇచ్చాను అత్తయ్య. ఎక్కడ తప్పు జరిగిందో ఏం అర్థం కావట్లేదు. నేను కావాలని టాబ్లెట్స్ మార్చిచ్చానని నన్ను నిందించారు. అసలు మెమరీ రాకుండా ఇంట్లోకి టాబ్లెట్స్ ఎలా వచ్చాయి? ఎవరు తీసుకొచ్చారు? ఓ పంచేయ్ ప్రియా, నువ్వు వెంటనే ఆ టాబ్లెట్ ఫోటో తీసి నాకు పంపించు. కుదిరితే ఆ టాబ్లెట్ తెచ్చిన మెడికల్ షాప్ బిల్లు కూడా ఉంటే ఫోటో పెట్టు. కానీ అత్తయ్య, ఆ టాబ్లెట్స్ చిత్రావతి గారు తీసుకున్నారు. ఇప్పుడు ఆ టాబ్లెట్స్ ఆవిడ రూమ్లోనే ఉండొచ్చు. నేను వాటిని ఫోటో ఎలా తీసుకోగలను? భయపడకు ప్రియా. చిత్రావతి గారు రూంలో లేని టైం చూసి నువ్వు ఎలాగైనా రూంలోకెళ్ళి ఆ టాబ్లెట్ ఫోటో తీసి నాకు పంపించాలి. సరే అత్తయ్య, మీరు చెప్పినట్టే చేస్తాను. ధైర్యంగా ఉండు ప్రియా, నేనంతా చూసుకుంటాను. సరే అత్తయ్య, ఉంటాను. రోజు వేసుకునే టాబ్లెట్స్ సడన్గా ఈరోజు ఎలా మారిపోతాయి? నిజమేంటో తెలుసుకోకుండా ప్రియ తప్పు చేసిందని
కృష్ణ కొట్టడువేంటి? ఫోన్ ఎత్తట్లేదేంటి? ఏమై ఉంటుంది? చూడండి, మీరు చెప్పినట్టే చేశాను. మన ప్లాన్ సక్సెస్ అయింది లాయర్ గారు. మీరు విడాకులకి సంబంధించి ఆ కాగితాలేవో రెడీ చేయించే పనిలో ఉండండి. డాక్టర్ గారు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ కానీ మెడికల్ షాప్ బిల్లు కానీ ఎక్కడా లేదేంటి? అమ్మ గదిలో నీకేం పని ప్రియా? ఏం వెతుకుతున్నావు ప్రియా? అది కృష్ణ, ఏం లేదు, ఊరికే అలా వచ్చాను. ఇంకా ఏం చేయాలని ప్లాన్ చేస్తున్నావు? మరి టాబ్లెట్ ఏంటి? మా నాన్నకి పర్మనెంట్గా మెమరీ తిరిగి రాకుండా చేసే ఈ టాబ్లెట్స్తో ఇంకా ఏంటి నీకు పని? ప్లీజ్ కృష్ణ, నా మాట విను. నేను చెప్పేది ఒక్క నిమిషం విను. ఇంకా చాలు. ఇక మీదట నీ నోటి నుంచి వచ్చే ఏ ఒక్క మాట నేను విందల్చుకోవట్లేదు. విన్నా అస్సలు నమ్మను. ఇందాకటి వరకు కూడా నువ్వు ఏ తప్పు చేసుండవు, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది, వాస్తవాలు తెలుసుకోకుండా తొందరపడి నీ మీద చేయి చేసుకున్నానేమోనని నాలో నేను కుమిలిపోయాను. కానీ ఒక్క దెబ్బతో విడిచిపెట్టి తప్పు చేశానని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నిజం చెప్తాను కృష్ణ, ఈ మెడిసిన్స్ ఫోటో తీసుకుని రానమ్మ అత్తయ్యకి పంపించాలని నేను ఈ రూమ్లోకి వచ్చాను. నన్ను నమ్ము కృష్ణ. చెప్పాను కదా, నిన్ను నమ్మడం అంటే నన్ను నేను సర్వనాశనం చేసుకోవడమే. కృష్ణ, ఏమైంది? ఏంటి ఇద్దరు నా గదిలో ఉన్నారేంటి? ప్రియ విషయంలో నువ్వు చెప్పింది నిజమేనమ్మా. తన పాపం దొరకకుండా దాచడానికి ఇంకా ఏదో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తను మీ రూమ్లోకి దొంగలా దూరి ఈ టాబ్లెట్స్ మళ్ళీ తీసుకుంటుందమ్మా. అయ్యో భగవంతుడా, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా కృష్ణ. ఈ మహాతల్లి లోపల ఇంత క్రూరత్వాన్ని దాచుకుని పైకి మాత్రం ఈ ఇంటి ఇల్లాలుగా దేవతలా నటించింది. ఇప్పుడు ఈ టాబ్లెట్స్ నా రూమ్ నుంచి దొంగిలించి ఆ తర్వాత ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా ఏ పాలల్లోనో ఏ అన్నంలోనో కలిపి మీ నాన్నగారికి ఇస్తుందేమో. ఆయన్ని శాశ్వతంగా మంచానికి పరిమితం చేసేస్తుంది. ఇప్పుడు మీ నాన్న, తర్వాత నువ్వు, ఆ తర్వాత నేను, ఆ తర్వాత నీ చెల్లెళ్ళు. ఇలా ఒక్కొక్కరికి టాబ్లెట్లేసి
అందర్నీ చంపేద్దామనే వీళ్ళ ప్లాను. ఆ తర్వాత ఈవిడ మేనత్త మాత్రమే మన ఆస్తులన్నీ అనుభవిస్తూ సంతోషంగా బతుకుతారు. అంతే కదా ప్రియా? ఎందుకు అత్తయ్య ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు? ఈ టాబ్లెట్స్ అసలు ఎక్కడివో నిరూపించడానికే నేను ఈ రూమ్లోకి వచ్చాను. నన్ను నమ్ము కృష్ణ. దుర్మార్గంగా ఆలోచిస్తుంది, దుర్మార్గం చేస్తుంది నువ్వు ప్రియా. అసలు నీలాంటి క్రిమినల్తో ఇంకొక క్షణం కూడా కలిసి ఉండలేను. అమ్మా, ఇన్నాళ్లకు ఒక సరైన నిర్ణయం తీసుకున్నావు కృష్ణ. వీళ్ళ రాక్షసత్వానికి ఒక ముగింపు పలకాలి. నీ కన్న తండ్రి ప్రాణాలకే ముప్పు తెస్తున్న ఈ మహాతల్లితో నువ్వు సంసారం చేయడం వేస్ట్ కృష్ణ, వేస్ట్ వేస్ట్. ముందొక మంచి లాయర్ని చూసి లీగల్గా ప్రియాకి విడాకులు ఇవ్వడమే. అదే 100% కరెక్ట్. ఏదో విధంగా చట్ట ప్రకారం దీన్ని కోడలి పోస్టింగ్ నుంచి తీసేసి వదిలించుకోవడమే ఇప్పుడు మనకి ఉత్తమమైన పని. నీ ఇష్టమమ్మా. ఈ విషయంలో నువ్వు ఏం చెప్పినా ఏం చేసినా అందుకు నేను కట్టుబడి ఉంటాను. ఆఖరికి తనకి డైవర్స్ ఇవ్వడానికి కూడా నాకే అభ్యంతరం లేదు. కృష్ణ కృష్ణ కృష్ణ, నేను చెప్పేది విను కృష్ణ. నన్ను నమ్ము కృష్ణ, ప్లీజ్. నమ్మకమా? ఆ అర్హతను ఎప్పుడో కోల్పోయావు ప్రియా. కృష్ణ చెప్పినట్టు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ విడాకులేవో ఇప్పించి నిన్ను శాశ్వతంగా ఇంట్లో నుంచి బయటికి పంపించాలి. అప్పుడే ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. షాక్ అయ్యావా? ఏడు, కాసేపేడు. కృష్ణ, ఆఫీస్లో ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉండొచ్చారా? అంతకంటే ఇంపార్టెంట్ వర్క్. మీ భార్యాభర్తల జీవితానికి సంబంధించి మీ నూరేళ్ల బంధాన్ని నిలబెట్టే విషయం నీతో మాట్లాడ్డానికొచ్చాను. ప్రియా గురించి అయితే ఆ టాపిక్ అనవసరం. ఆఫీస్లో దాని గురించి మాట్లాడకండి. అనవసరం కాదు కృష్ణ, అవసరం. ప్రియ గురించి నేను నీకు చెప్పడం కంటే నీకే తన గురించి బాగా తెలుసు. ఒకప్పుడు నువ్వెలా ఉండేవాడివో, మారిన తర్వాత నీకు ప్రియంటే ఎంత ప్రాణమో నాకు తెలుసు కృష్ణ. కానీ వాస్తవానికి నీ లైఫ్లో ప్రియ స్థానం ఏంటో నాకంటే ఎక్కువ నీకే బాగా తెలుసు. ప్రియ గురించి అన్నీ తెలుసు కూడా. ప్రియ అంత పనిచేసిందంటే నువ్వు నమ్ముతావా కృష్ణ? మరి ఎవరు చేసుంటారా పని? ఎందుకు చేసుంటారు? నా కళ్ళ ముందే ఆధారాలతో సహా దొరికిపోయింది. ఇంకా నమ్మకుండా ఎలా ఉండమంటారు? కళ్లతో చూసినవన్నీ నిజాలు కావు కృష్ణ. ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి. నమ్మక ద్రోహం చేసి దొరికిపోయాక కూడా మీరు ప్రియని వెనకేసుకొస్తున్నారు అంటే దీని వెనక మీరే ఉన్నారా? మీరే చెప్పి ప్రియతో ఇలా చేయించారా? కృష్ణ, కృష్ణ, కృష్ణ. నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? మీ డబ్బు, మీ ఆస్తే కావాలనుకుంటే నాకెంతసేపు చెప్పు. పవర్ ఆఫ్ అటాని నా పేరు మీదే ఉంది. నేనేం చేసినా మీరు నన్ను అడ్డుకోగలరా? మరి నేనేం చేయను? ప్రియ డైలీ ఆ టాబ్లెట్స్ మార్చి ఇస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. మీరు ప్రియా మా ఇంటికొచ్చి ఎంతలా మోసం చేశారో తెలుసా కూడా. ఇప్పుడు ఈ టాబ్లెట్స్ మార్చి ఇవ్వలేదు అంటే నేను ఎలా దాన్ని నమ్ముతాను? అసలు మిమ్మల్ని ఎలా నమ్ముతాను? ఇప్పుడు మా ఇంట్లో ఉన్నది ప్రియా, నేను, మా ఇద్దరు చెల్లెళ్ళు, మా అమ్మ నాన్న. ఆయన పిల్లలుగా మేమిలాంటి పనులు చేయము.
పైగా మా నాన్నకి ఎప్పుడెప్పుడు గతం గుర్తుకొస్తుందా అని మేము రోజు ఆ దేవుణ్ణి వేడుకుంటాము. మా అమ్మ ఎప్పటికీ అలా చేయదు. ఎందుకంటే మా నాన్నకి గతం గుర్తుకొస్తే ఆయన జ్ఞాపకాలతో బతకాలని ఎదురు చూస్తుంది. పంకజానిక ఈ అవసరమే లేదు. ఇంకా మిగిలింది ప్రియా. ప్రియానే ఇదంతా చేసిందని తెలిసాక కూడా నేను నమ్మకుండా మీరు చెప్పినట్టు విని ప్రియా అంటే దేవత, ప్రియ ఎంతో మంచిది అంటే నేను నమ్మాలా? ఇది డివోర్స్ నోటీస్. నీకు కృష్ణకి విడాకులు అప్లై చేశాను. నాకు విడాకులేంటత్తయ్య? ఎందుకు నా మీద మీకు ఇంత పగ? ఏ విషయం కృష్ణకు తెలుసా? ఆల్రెడీ చెప్పాడు కదా, నా ఇష్టమే కృష్ణ ఇష్టమని.